ఏంది రామా అది? ఏంది రామా? తండ్రికి ఫోటో తీసి పెట్టాలి. రామా, వాట్ ఈస్ దాట్? 4 కూడా తింటారు, 5 తింటారు. ఉంటుంది అట్లా ఇంకా గట్టి కూరలు ఇంకా బాగుంటుంది అంటుంది. ఏ కూర అని కాదండి, ఆమెకు ఏంటి చేస్తుంది కూరగాయలు అన్నంలోకి దేనికన్నా తినండి, ఒకటేసారి చేసేస్తుంది. ఈ కూర ఆ కూర అని కాదు. ఉప్పు ఏమేమో వేస్తాను అదమ్మా, రొట్టెకు రుద్దుతుంది అంట. అవును రుద్దుతుందంట. పోపు పెట్టుకొని ఇట్లా మలుచుకొని కొరికేసి తినేస్తాం. ఒక ఉల్లిగడ్డ అన్నది 2-3 సార్లు. ఏదో చట్నీ కూడా అన్నది చేస్తా ఉండు ఇందిరమ్మ అని. ఇక కూర్చో అంటే నువ్వు చేసారా అక్కడ కూర్చుంటాను ఇంకా పెట్టి బిస్కెట్ తింటున్నాంట అంటే ఏమైందంట కదా అంకుల్కి. ఏమైంది పద్మ అంటున్నా, డాడీ కొంచెం హెల్త్ ఇష్యూ ప్రాబ్లం అయిందే, ఏదో బిస్కెట్స్ తింటున్నాడు. అందుకు మరి రాముకి ఒకటి ఇచ్చింది. ఈ చిన్నపిల్లల బిస్కెట్స్ ఇక్కడ తింటున్నారు, మీ ఇంట్లో ఎక్కడ అంటే అదే హెల్తీ ఫుడ్ బాగా తింటాడమ్మా. ఆయనకి పింఛన్ వస్తుంది, పెళ్ళం పిల్లలకి ఒక్క పెట్టాడు. ఇప్పుడు ఇదే ఇచ్చింది. చిన్నోడేమని ఇస్తున్నాడంట. పుస్తకాలు చేయించుకోమని ఇచ్చిడంట, గాజులు తెచ్చుకోమని ఇచ్చిడంట. ఏం చేసుకుంటాడు? ఆ ఇల్లు కూడా ఇట్లా చేయి అట్లా చేయి నన్ను వినిపించి చెప్పిస్తే పెట్టించలేడు. నన్ను వినిపించి సీన్ గారు రాత మా మాట ఇంటలేడు, ఈ బాత్రూమ్ ఇట్లాగా చెప్పి అట్లా చెప్పి అని చెప్పురా. నా మాట ఎందుకు ఇంటారు సీన్ అంటే, నువ్వు చెప్పుదురా ఏదో చూద్దామా అంటే అప్పుడు చెప్పింది. ఇక అయినా వద్దు మళ్ళీ చేస్తావా, మళ్ళీ కూడా టైల్స్ వద్దంటాడు, మంచి నల్లలు వద్దంటాడు. పెట్టి ఇప్పుడు మంచి చేసిండే. ఇక వాడంటే ఆయనకంటే ఎక్కువ ఈడేది కుట్టిగాడు. 1,00,000 రూపాయల జీతం వాడు ఎంజాయ్ చేయొచ్చు. ఆయన ఒక్కడే చేసుకుంటాడు. ఎంజాయ్ ఒక్కడే చేస్తున్నాడు, బయట బాగా తిరుగుతున్నాడు షికార్లలో. ఆడపిల్లల షోకులు లేవు. ఏంది ఇది జొన్నపిండి 2 రోజులు కావాలి కదా తెచ్చిరాక, పిచ్చిలేస్తుంది. ఇంకా ఎక్కువ చేస్తున్నాడు మనం, ఎక్కువ చేస్తున్నాడు. తీసుకోవే అది గుంజుకు ఎట్లా చూద్దాం అంటాడా.